నమస్తే అండి. మీ పేరు? నా పేరు తోట వెంకటరావు అండి. వెంకట్రావు గారు. ఆయ్. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? సూపర్గా ఉందండి పరిపాలన. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే అన్ని విధాలా బాగుందండి. అన్ని విధాలా బాగుంది. హ్మ్. బాగుంది. అంటే ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా? గ్యాస్ స్తంభాలు వేసాడు. మన పింఛనీ బాగా జరుపుతున్నాడు. 7,000 అన్నాడు, 7,000 ఇచ్చేసాడు. మళ్ళీ నెలకు 4,000 అన్నాడు, జరిపేస్తున్నాడు. అన్ని విధాలా బాగుంది. మళ్ళీ రైతు భరోసా వేస్తాడండి, అతి తొందరలో వేస్తాడు. అన్నీ బాగా చదువుతాడు. అమ్మ ఒడి వేస్తాడు పిల్లలకి. అన్నీ కూడా వేస్తాడండి. సంవత్సరంలో అన్నీ అయిపోతాయి. మరి రైతులకు బాగా ఇబ్బందిగా ఉంది. జగన్ ఉంటే పడకపోతే రైతు భరోసా వేసేసేవాడని చెప్పేసి అంటున్నారు. రైతు భరోసా మే నెలలో వేస్తాడండి చంద్రబాబు నాయుడు. 20,000 వేస్తానండి కదండి. 20,000 వేస్తానండి. మరి ఉచితంగా ఇసుక ఇస్తున్నారు కదా! కేంద్రం ఉచితమే అండి అది. శానిటైజర్ 200 ఎందుకు కడతారు, 500 కడుతున్నారు. టాటర్ కాడ అంతే అండి. అంతే బాగానే ఉందంటారా? బాగుంది. అన్ని విధాలు బాగుంది. మరి మందు రేట్లు తగ్గిస్తాను కదా, తగ్గినాయి అంటారా? మందు రేట్లు యావరేజ్గా తగ్గినాయి అండి. నూనె ప్యాకెట్లు పెరిగినాయి. అదే చంద్రబాబు నాయుడు వచ్చాక రేట్లు బాగా పెంచేసాడంటే సరుకులు రేట్లు. అన్నింటికి పెంచలేదండి. నూనె ప్యాకెట్లు పెంచాడు. ఉన్నాయన్నీ బాగా ఉన్నాయి. కూరగాయలు ఉల్లిపాయలు కానీ అవి బాగానే ఉన్నాయి. బాగున్నాయి. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేవి పథకాలు కానీ పరిపాలన విధానం కానీ? అన్నీ బాగానే ఉన్నాయండి. ఏదో ఆటం దోసేస్తున్నాడో పెట్టేస్తున్నాడో అనుకో చెప్పుకోవడం తప్ప ఆడు బాగానే ఇచ్చాడండి. అయితే మరి అప్పులు పాలు చేసాడు అంటున్నారు. ఎన్ని లక్షలు కానీ చేసాడండి అప్పులు. మరి జగన్ ఉన్నప్పుడు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయంటారా లేదంటారు? ఉపకారం ఉండి అందరికన్నా, పేదవాళ్ళందరికీ ఉపకారమే. మరి ఇప్పుడు అలాంటి పథకాలు అందుకుంటున్నారా ఇంకా లేవండి? ఇంకా లేదండి. 2 వచ్చినాయి ఇప్పటికి. పెంచినాయి. గ్యాస్ స్తంభాలు. ఇప్పుడు రైతు భరోసా అతి తొందరలో పడుతుందట. అమ్మ ఒడి వేస్తాడంట. అన్నీ పడతాయంట. మరి తల్లికి 100 అన్నారు, ప్రతి మహిళకి 1500. అవన్నీ వేస్తాడంట. సంవత్సరం ఈ లోపల అన్నీ అయిపోతాయంట. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారండి గెలిచాక? పవన్ కళ్యాణ్ వారు రోడ్లు అభివృద్ధి చేయమంటున్నాడు. ఎక్కడ ఏ ఊరికి ఆ ఊరు పంచాయతీలు మంచి కింగ్ చేసామంటున్నాడు. ఎక్కడికక్కడ రోడ్లు బంద్ కీర్ చేసామంటున్నాడు. అది ఎక్కడ గుంతలు ఉంటాకి ఇల్లేదు. ప్రతి రోడ్డు కూడా మేము శాంతం చేయించాను. పంచాయతీకి డబ్బు మీరు చేయించండి రోడ్లు అంటున్నాడు. బాగుంటుంది. మరి ఆయన మీద విమర్శలు వస్తున్నాయి కదా, వైసీపీ నాయకులు చేస్తున్నారు పరిపాలన చేస్తారు. మామూలు అండి, అది కామనే. వీళ్ళేమో వాళ్ళు చేసేవారు, వాళ్ళు ఏళ్ళని చేస్తారు, అది కామనే. కానీ పరిపాలన బాగా చేస్తున్నారు. మరి కరెంటు ఛార్జీలు బాగా పెంచేశారంటే వీళ్ళు వచ్చేసాక? ఇంకా పెంచలేదండి. పెంచుతారంట. ఇంకా పెంచలేదండి. మరి ఉచిత కరెంట్ అని అనౌన్స్ చేశారు కదండి ఫస్ట్. ఉచిత కరెంట్ అంటారు కానీ మరి ఎవరుకుంటారు? ఇది కేంద్రం లాస్లో ఉంది. ఆ రాష్ట్రం అది బాగా లాస్లో ఉంది. దాని మీద గమ్ముని తగ్గించలేరు. ఓ సంవత్సరం పోయాక చదువుకుంటుంది అంత. పనిహార పథకాలు ఏమైనా కల్పిస్తున్నారంటారా ఇంకా అలా ఉందంట? ఇంకా లేదండి. ఏంటండి రోజువారీ పథకం? అవి బాగా జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఇంకా తేడా ఏమీ కనపడలేదండి. ఈ ప్రభుత్వం మాత్రం ఓ సకరంగా వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాబు.